పొద్దుటూరు శాసనసభ్యులు వరదరాజు రెడ్డి సార్కి, అక్కడ మున్సిపల్ కమిషనర్ సార్కి, అసిస్టెంట్ కమిషనర్స్ జ్ఞానవేంద్రెడ్డి సార్, ఆజనరెడ్డి సార్, ఇంకా జిఎస్ ఆఫీసర్స్, ఇక్కడ వచ్చేసినటువంటి అందరికీ హృదయపూర్వక స్వాగతం తెలియజేస్తున్నాము. సూపర్ జిఎస్టీ సూపర్ సేవింగ్స్ కార్యక్రమంలో భాగంగా ఈరోజు మన పొద్దుటూరు పట్టణంలో వచ్చినటువంటి ఈ ప్రయోజనాన్ని ప్రతి ఒక్కరూ సద్వినియోగం చేసుకోవాల్సిందిగా కోరుతున్నాము. అదేవిధంగా ఇక్కడ వచ్చేసినటువంటి వాళ్ళే కాకుండా మిగతా మన వీధిలో కానీ మనకు తెలిసిన వాళ్ళు కానీ అందరికీ ఈ విషయాన్ని తెలియజేసి ప్రతి ఒక్కరూ జిఎస్టీలో లబ్ధి పొందే విధంగా చేయాలని కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చినటువంటి పెద్దలందరికీ కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ ముగిస్తున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్. నమస్కారం. ఈరోజు మన పొద్దుటూరు పట్టణంలో ఈ సూపర్ సేవింగ్స్ సూపర్ జిఎస్టీ 2లో భాగంగా ఒక ప్రధాన కార్యక్రమాన్ని మనం ఇక్కడ మన ఈ క్లబ్లో ఏర్పాటు చేసుకోవడం జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసినటువంటి గౌరవ మన పొద్దుటూరు శాసనసభ్యులు శ్రీ వరదరాజు రెడ్డి సార్ గారికి, అదేవిధంగా మన జిఎస్టీ అసిస్టెంట్ కమిషనర్ సార్ గారికి, తర్వాత కమిషనర్ గారికి, మాతో సహచర అసిస్టెంట్ కమిషనర్ మున్సిపాలిటీ వారికి, మరియు ఈ కార్యక్రమానికి విచ్చేసినటువంటి మన మెప్మా సిబ్బందికి, ఇతర కార్యదర్శులకు, ఈ క్లబ్ కి సంబంధించినటువంటి ఎగ్జిక్యూటివ్ మెంబర్స్ కి, తర్వాత పాత్రికేయ మిత్రులకి అందరికీ నా నమస్సుమాంజలి. ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా తీసుకొని ఈ సూపర్ జిఎస్టీ సూపర్ సేవింగ్స్ అనేటువంటిది ఎక్కడో 4 గోడల మధ్య ఉన్నటువంటి ఈ అంశాన్ని ప్రజలందరికీ తెలియజేయాలనేటువంటి సత్సంకల్పంతో, సామాన్యులకు ఇంటికి చేరాలనేటువంటి సత్సంకల్పంతో ప్రభుత్వం ఇచ్చేటువంటి ఏదైతే ఈ సేవింగ్స్ అనేటువంటి అమౌంట్ ఎంతైతే ఏ వస్తువును కొనుక్కుంటే ఎంత వస్తుందో అనేటువంటి అంశాన్ని సామాన్యుల దగ్గర నుంచి, రైతుల దగ్గర నుంచి, తర్వాత గృహోపకరణాల దగ్గర నుంచి, తర్వాత మనకు మెడికల్కి సంబంధించిన వాటికి సంబంధించి ఏ వస్తువులైతే మనం అందరం వినియోగిస్తున్నామో వాటిలో వచ్చేటువంటి మనకు ఎంత సేవింగ్స్ వస్తుంది, ప్రభుత్వం మన కోసం 8,000 కోట్ల రూపాయల ట్యాక్స్ ఏదైతే వదులుకుంటున్నప్పటికీ ఆ 8,000 కోట్లలో మనమంతా ఎంతమంది పొందుతున్నాము, ఎందుకు పొందలేకపోవడానికి ఉన్నటువంటి రీజన్స్ అధిగమించడానికి విస్తృతంగా రాష్ట్ర వ్యాప్తంగా ఈ విధంగా ఈ కార్యక్రమాలను ఏర్పాటు చేయడం జరిగింది. ఇందులో ఇక్కడ ఈ సమావేశానికి విచ్చేసినటువంటి మీ అందరూ, అదేవిధంగా పెద్దలు, ఎగ్జిక్యూటివ్ మెంబర్స్ ఇలాంటి వారు, తర్వాత మన ముఖ్యంగా ఆర్పీలు, తర్వాత సెల్ఫ్ హెల్ప్ గ్రూప్ మెంబర్స్ ఎవరైతే ఉన్నారో స్వయం సహాయ సంఘాల సభ్యులు, మారుమూల మన పట్టణంలో ఉన్నటువంటి వారు కానివ్వండి, స్లమ్ ఏరియాస్ లో ఉన్నటువంటి వాళ్ళు కానివ్వండి, వారు ఏదో కొంచెం కష్టపడి ఏదైనా ఒక వస్తువు కొనుక్కోవాలనుకునేటప్పుడు ఎంతవరకు వారికి సేవింగ్స్ ద్వారా వాళ్ళకి లాభం పొందుతారనే విషయాన్ని మనం ప్రతి ఇంటికి మన ద్వారా వెళ్ళాలనేటువంటి సత్సంకల్పంతో ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. కాబట్టి ఇక్కడ హాజరైనటువంటి సభ్యులందరికీ మా విజ్ఞప్తి ఒక్కటే, మనం ఈ సమస్య ఏ ప్రభుత్వం అయితే ఏ సంకల్పంతో దీన్ని సంకల్పించిందో దాన్ని సాధారణ ప్రజల ఇంటికి కూడా మనము మన ద్వారా, మన సభ్యుల ద్వారా మనము వారికి చేయవలసిందిగా మిమ్మల్ని అందరినీ కోరుతున్నాను. మనము మన పట్టణంలో ఉన్నటువంటి సభ్యులు ఎంతమంది, దాదాపు 20,000కు పైగా 28,000 పైగా సభ్యులే ఉన్నారు. సో ప్రతి ఇంటికి మనందరం తెలియజేసి ఈ యొక్క ఏదైతే మనకు సేవింగ్స్ ద్వారా మనకు లబ్ధి చేకూరుతుందో ఆ లబ్ధినంతా వారు కొని వారికి అందరికి తెలియజేసుకుంటూ సెలవు. మంచి ఉద్దేశంతో కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలని కూడా పబ్లిక్ విపరీతంగా ప్రచారం చేసి ప్రతి ఒక్క గృహ నివాసాలు ఉండే ప్రతి వ్యక్తికి ఈ విషయం చేయాలనే మంచి ఆలోచనతో ఈ సమావేశాలు ఏర్పాటు చేస్తా ఉన్నాం. మరి ఈ సమావేశంలో పాల్గొనే మా మున్సిపల్ కమిషనర్ గారు, సంబంధిత అధికారులు, మీకందరికీ కూడా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తూ, ఇది ప్రతి దాని మీద కూడా
మనం కొనే ప్రతి వస్తువు మీద కూడా ధరలు తగ్గినాయి. పంట మీద, సరుకు మీద, పేస్ట్ మీద, చెప్పుల మీద, మనం కొనే ప్రతి ఒక్క దాని మీద కూడా ధరలు తగ్గించింది కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ముగ్గురు కలిసి. కాబట్టి తగ్గించిన ధర ఎంత అనేది మనకు తెలిసేదానికోసము ఈ మాదిరిగా సమావేశాలు పెట్టి పబ్లిక్ ఎడ్యుకేట్ చేయాలని ఒక మంచి ఉద్దేశంతో రాష్ట్ర కేంద్ర ప్రభుత్వాలు మీటింగ్లు జరుపుతున్నారు. ఈరోజు ఇక్కడ టీవీలకు సంబంధించి ఎలక్ట్రానిక్ వస్తువులు అన్నిటికి సంబంధించి ఇక్కడ మన టీవీ రేట్లు గతంలో ఉంటున్నాయి, ఇప్పుడు ఇంత ధర తగ్గింది. జిఎస్టీ వలన 5-10% ఇవన్నీ తగ్గినాయి. కాబట్టి మీరందరూ వ్యాపారస్తులు ఏం చేస్తుంటారంటే వాళ్ళకు ఇంతకు ముందు రేటే చెప్తుంటారు. ఇక మీరందరూ ఏది అనుకున్నా కూడా ఇంతకు ఇంత రేట్ అనేది ఇప్పుడు ఇంత % తగ్గిస్తున్నారు కదా, నువ్వు తగ్గించిన జిఎస్టీ ప్రకారం మాకు ఇవ్వాలని మీరు అడిగేదాని కోసము, మీ అందరిలో చైతన్యం కలిగించే దానికోసం ఈ సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది. కాబట్టి మీరందరూ కూడా మీరంతా డాక్రా మండలి వాళ్ళు, డాక్రా సంఘాలకు సంబంధించిన వాళ్ళు సమావేశాలు ఏర్పాటు చేసుకుని ఈ జిఎస్టీ తగ్గించిన విషయం పేదవానికి తెలియాలి. ఎందుకంటే వారు నష్టపోతే సొంత ఆర్థిక నష్టం జరుగుతుంది ఇద్దరికి. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా అందరూ డాక్రా సంఘాల వాళ్ళు సమావేశాలు పెట్టుకుని సమావేశాలలో ఏమాదిరిగా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు జిఎస్టీ మనం కొనేదాని మీద, బట్ట మీద ఎంత తగ్గించినాయి, వస్తువుల మీద ఎంత తగ్గించినాయి, ప్రతి వస్తువు మీద మీకు ఉండబడిన పేపర్లన్నీ తీసుకొని ఈ వస్తువు మీద ఎంత తగ్గింది, ఈ వస్తువు మీద ఎంత తగ్గింది అని మీరు అందరినీ వాళ్ళు ఎడ్యుకేట్ చేస్తే వాళ్ళ వ్యాపారస్తులు కొనుగోలు పోయినప్పుడు నష్టపోకుండా వాళ్ళకి ఆదాయం పెరుగుతారు. కాబట్టి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు చేసే మంచి కార్యక్రమాన్ని ప్రజల దృష్టికి తీసుకోవాలి, అందరికీ తెలియాలి. 20 ప్రభుత్వం ఎవరు కూడా పూర్వం రేటుకు అమ్మాలని ప్రయత్నం చేస్తే లేదా జిఎస్టీ వచ్చింది, జిఎస్టీ ప్రకారం తగ్గించుకోకపోయి చెప్పాలి. కాబట్టి దాని విషయంలోనే రాష్ట్ర కేంద్ర ప్రభుత్వాలు మరి ఇవన్నీ ప్రజలకు అందరికీ తెలియజేయాలని ఒక మంచి ఉద్దేశంలో సమావేశం ఏర్పాటు పెట్టి మీ డాక్రా సంఘాల ద్వారా ఇదందరికీ మీ వీధుల్లో కూడా ఎడ్యుకేట్ చేయాలని, ప్రజలను చైతన్యవంతం చేసి ప్రతి ఒక్క వస్తువు మీద జిఎస్టీ తగ్గింది, గతంలో కంటే ఇంత % తగ్గిందని తెలియజేసి వాళ్ళందరి డబ్బులు వ్యాపారస్తులకు పోకుండా వాళ్ళు మిగిలించుకుంటే 1-2 సార్లు మనం సరుకులు అన్నింటిలో తెచ్చుకుంటాం. 3 సార్లు తెచ్చుకునే జిఎస్టీ మీద ఆ జిఎస్టీ మీద సరిగా డబ్బులు ఖర్చు పెట్టి తెచ్చుకోవచ్చు. కాబట్టి ఆ మాదిరిగా మీరందరూ చైతన్యవంతం చేయాలని ప్రజలందరినీ తెలియజేయాల్సిందిగా కోరుకుంటూ రాష్ట్ర కేంద్ర ప్రభుత్వాలు ఈ మాదిరిగా సమావేశాలు ఏర్పాటు చేసి మీరు కూడా సంబంధం ఉంది కాబట్టి మీ అందరికీ కూడా డాక్రా సంఘాల వాళ్ళందరూ కూడా ఈ ప్రాంతాలలో విస్తృత ప్రచారం చేయాల్సిందే కోరుకుంటూ మన పొద్దుటూరులో ఎక్కడ కూడా జిఎస్టీ పాత రేటు నేను కొన్నాను, జిఎస్టీ రేటుకి నేను కొన్నాను అనే పరిస్థితి ప్రజల్లో కనిపించాలి. చేసి అందరినీ ఎడ్యుకేట్ చేయాల్సిందే కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. ఎమ్మెల్యే సార్ చాలా బాగా వివరించారు. ఇంకా మాకంటే కూడా సార్ ఎందుకంటే చాలా మీటింగ్లలో మాట్లాడే అనుభవం ఉంది. ముఖ్యంగా మనది వ్యవసాయ రంగానికి సంబంధించినటువంటి రాష్ట్రం కాబట్టి సార్ చాలా బాగా చెప్పాడు. ట్రాక్టర్ల మీద, తర్వాత వ్యవసాయానికి సంబంధించినటువంటి పనిముట్ల మీద కూడా తగ్గిందని చెప్పారు. ఇక్కడ వచ్చినటువంటి అందరికీ తెలియజేయడం ఏమనగా ఇక్కడ ఎగ్జిబిషన్ తో పాటు సేల్స్ ఉంటాయి. ప్రతి ఐటమ్ మీద తగ్గినటువంటి రేటు కూడా అక్కడ ప్రింట్ చేయడం జరిగింది. జిఎస్టీ తగ్గక ముందు ఎంత ఉంది, తగ్గిన తర్వాత ఎంత ఉంది, ఇప్పుడు మనకి ఎంత మిగులుతుంది అనేది చాలా క్లియర్ ఉంది. కాబట్టి ఈ రోజు రేపు ఈ ఎగ్జిబిషన్స్ ప్లస్ సేల్స్ ఉంటాయి. కాబట్టి ఈ అవకాశాన్ని ప్రతి ఒక్కరు సద్వినియోగం చేసుకోవాల్సిందిగా కోరుతున్నాము. నేను అడగంగానే మాకు ఈ మొత్తం స్థలంతో పాటు ఈ అరేంజ్మెంట్స్ అన్ని కూడా మాకు ఇచ్చినటువంటి జార్జ్ క్లబ్ వారికి ప్రత్యేకంగా కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాము. అదేవిధంగా ఇక్కడికి వచ్చినటువంటి సభ్యులందరికీ, ముఖ్యంగా మహిళలకు, తర్వాత మీడియా ప్రతినిధులకు, నెక్స్ట్ ఇంకా పెద్దలు ఉంటే అందరికీ ప్రతి ఒక్కరికి దేవుడిన కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ. నా పేరు జూటూరు మధుసూదనరావు, జూటూరు డిజిటల్స్. ఈ రోజు ప్రత్యేకంగా మన నరేంద్ర మోడీ గారు జిఎస్టీ తగ్గింపుతో దాదాపు ఎలక్ట్రానిక్స్ లో టీవీలు మరియు ఏసీలు 28% నుంచి 18% వరకు తగ్గడం జరిగింది. సో ఇది మేము ఆల్రెడీ షాప్లో ఎగ్జిబిట్ చేస్తున్నాము. అయినప్పటికీ ప్రజలకు అవేర్నెస్ కావాలనే ఉద్దేశంతో మన చంద్రబాబు నాయుడు గారి ఆదేశాల మేరకు, తర్వాత లోకల్ ఎమ్మెల్యే గారు మరియు మన కలెక్టర్ గారు మరియు వాణిజ్య శాఖ కమిషనర్ గారు వీళ్ళ ఆదేశాల మేరకు మేము కూడా ఇక్కడ ఎగ్జిబిషన్ లో పాల్గొనడం జరిగింది. మేము ప్రత్యేకంగా ప్రతి ప్రోడక్ట్ మీద
28% GST ఉన్నప్పుడు ఎంత రేట్ ఉంది, ఇప్పుడు 18% అయినాక ఎంత రేట్ ఉంది. సో కస్టమర్కి ఎంత సేవింగ్ అయింది ఇప్పుడు అనేది కూడా ప్రత్యేకంగా తెలుపుతున్నాం. ఉపయోగించుకొని ప్రజలందరూ విచ్చేసి మా దగ్గర కొనుగోలు చేయాలని కోరుతున్నాము. మీకు ఇక్కడ కూడా మేము అన్ని ఆఫర్లు, ఫెస్టివల్ ఆఫర్స్ కానీ, క్రెడిట్ కార్డ్ ఆఫర్స్ కానీ, తర్వాత బజాజ్ ఆఫర్స్ అంటే ఫైనాన్స్ సౌకర్యం కానీ అందరి షాపులము అరేంజ్ చేయగలము. ఇక్కడికి ఇప్పుడు ఇక్కడ ప్రొద్దుటూరులో వచ్చేసి రామకృష్ణ ఏజెన్సీస్ తరఫున బాబు గారు, అనిల్ లక్ష్మీ ఎలక్ట్రానిక్స్ తరఫున అనిల్, సత్యనారాయణ ఎలక్ట్రానిక్స్ తరఫున రమణ గారు, తర్వాత చాలా షాప్స్ అందరూ వచ్చి పాల్గొనడం జరిగింది. కళ్యాణ్ కుమార్ ఎంటర్ప్రైజెస్ వీళ్ళందరూ వచ్చి, సత్య వీళ్ళందరూ వచ్చి మనం స్టాల్స్ ఏర్పాటు చేయడం అయింది. కాబట్టి ఇక్కడ ఎంతో రేంజ్ ఉంది. మీరు వచ్చి గమనించి మీకు ఈ సదవకాశాన్ని ఉపయోగించాల్సిందిగా ప్రొద్దుటూరు ప్రజలను మా ఎలక్ట్రానిక్స్ అసోసియేషన్ తరఫున విజ్ఞప్తి చేస్తున్నాం. థ్యాంక్ యూ. ఇప్పుడు టీవీ ఒక 43 ఇంచ్ టీవీ 40,000 ఉండేది, ఈ రోజు 3,000 తగ్గి 37,000కి వచ్చింది. సో ఆ విధంగా ఒక టీవీ మీద 3,000 నుంచి 10,000 వరకు మనకు తగ్గింపు ఉంది. టీవీ రేటును బట్టి మనకు తగ్గింపు 3,000 నుంచి 10,000 వరకు డిస్కౌంట్ తగ్గింపు ఉంది. జిఎస్టీలో 10% దాకా తగ్గింది. సో ఈ మేలు ఉంది కాబట్టి, జిఎస్టీ తగ్గింది కాబట్టి ప్రజలు కూడా బాగా ఫెస్టివల్లో బాగా అందరు కొనుగోలు చేసినారు. ఇంకా కొనుగోలు చేయాలన్నారు. దీపావళికి కూడా బాగుంటుందని ఎక్స్పెక్ట్ చేస్తున్నాము. ఇవే కాకుండా డిష్ వాషర్ కూడా ఇప్పుడు ప్రత్యేకంగా డిష్ వాషర్స్ వాడుతున్నారు, ఎక్కువగా స్టార్ట్ చేశారు. అంటే మన పాత్రలు తోమే మిషన్ కూడా ఉన్నాయి మన దగ్గర. అవి కూడా 28 నుంచి 18% తగ్గింది. అది కూడా దాదాపుగా మనకు 4,000 రూపాయల దాకా తగ్గింది అనమాట. సో ఇటువంటివన్నీ మీకు ఎగ్జిబిషన్ లో ప్రత్యేకంగా గమనించవచ్చు. ఎస్పెషల్లీ ఎయిర్ కండిషనర్స్ కూడా 4,000 రూపాయల దాకా తగ్గినాయి. మీకు 40,000 రూపాయలు ఉండేది 3,000, 50,000 రూపాయలు ఉండేది 4,000 రూపాయల వరకు తగ్గింది. సో ఏసీలు కూడా మేము ఎగ్జిబిట్ చేయడం జరిగింది. ఏసీలు, టీవీలు, డిష్ వాషర్స్ ఏవైతే జిఎస్టీలో మేలు ఉన్నాయో అవన్నీ ఎగ్జిబిట్ చేయడం జరిగింది. కాబట్టి మీరు ప్రజలను మరో కోరేది ఏంటంటే ఒకసారి ఎగ్జిబిషన్ విచ్చేయండి, గమనించండి, మా దగ్గర ఆఫర్స్ పొందమని కోరుతున్నాం. థ్యాంక్ యూ.